నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని శ్రీరామ్ నగర్ నందు భారీ చోరీ, బెదిరించి బంగారపు ఆభరణాలు, కరెన్సీ అపహరణ. జంగారెడ్డిగూడెంలోని రెవెన్యూ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయం నందు సమీక్షా సమావేశం. సూచనలు ఇచ్చిన డివిజనల్ ఆఫీసర్ సత్యనారాయణ. గ్రీన్ సిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలి విడత మొక్కలు పంపిణీ విజయవంతం. పతాక శీర్షికన ప్రచురితమైన వార్తలు. కంట్రిబ్యూషన్ ఇస్తాం, మా రహదారిని పునరుద్ధరించమంటున్న నగర పంచాయతీ వాసులు. ఆ శాఖ ప్రధాన అధికారికి కాసుల వర్షం. పైసా పెడితే చాలు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు. గ్రీన్ సిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించిన వన మహోత్సవ మహాయజ్ఞానికి విశేష స్పందన లభించింది. ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఉచితంగా పండ్ల మొక్కలను ఇంటింటికి ఉచితంగా ఇస్తూ వారే మొక్కలు నాటి సరికొత్త విధానాన్ని పలువురు హర్షిస్తూ స్పందించి ఈ మహాయజ్ఞానికి మరికొంతమంది దాతలు పండ్ల మొక్కలను ప్రజలకు గ్రీన్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఈ పండ్ల మొక్కలను ఇళ్లలో నాటడం వలన వాటి పరిరక్షణ ఏ ఇంటి వారు వారే చూసుకుంటూ ప్రేమగా పెంచడం వలన అవి ఎదిగి పచ్చదనాన్ని ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షించబడుతూ ఉంటుంది. అంతేకాకుండా పెంచిన వారికి పండ్లు ఇవ్వడం ద్వారా వాటిని పెంచిన వారు తినడం వలన మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా గ్రీన్ సిటీ ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్లలో ప్రముఖంగా ఆయా జిల్లా ఎడిషన్ల నందు పతాక శీర్షికను ప్రచురితమయ్యాయి. ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటూ ఆర్డీఓ సత్యనారాయణ వెల్లడించారు సాక్షిలో. అలాగే ఈనాడు పేపర్లో ఇంటింటికి మొక్కలు, గ్రీన్ సిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం. అలాగే ఆంధ్రజ్యోతి పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలి, ఆర్డీఓ సత్యనారాయణ వెల్లడించారు. ఆంధ్రభూమి చూసుకున్నట్లయితే మొక్క ఎదిగే వరకు శ్రద్ధ వహించాలి. విశాలాంధ్ర విజయవంతమైన మొక్కల పంపిణీ వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తున్న ఆర్డీఓ తదితర అధికారులు. మొక్కను నాటుతున్న సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, త్రివేణి అధినేత ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 2వ తేదీన శ్రావణ పూర్ణిమ సందర్భంగా పలు దేవాలయాల్లో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డి గణపురం శివాలయం, కృష్ణాపురం రామాలయం, బుట్టాయిగూడెంలోని శివాలయాల్లో గోపూజ, శ్రీ స్వామినాథ అభిషేకం, అమ్మవార్లకు కుంకుమార్చన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ మండల ఇన్ఛార్జ్ కె రంగారావు తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలోని వేణుగోపాల స్వామి, మధ్య ఆంజనేయ స్వామి తదితర దేవాలయాల్లో సైతం తిరుమల నుంచి తెచ్చిన రక్షక బంధనాలు, ప్రసాదం, కుంకుమ, అక్షింతలు భక్తులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం మండలంలో తాడువాయి గ్రామం నందు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద వడ్రంగి చేతి పనివారుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వడ్రంగి సంఘం అభ్యర్థన పేరుకు బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు ఆ సంఘ అధ్యక్షులు దాగం సర్వాచారి, కార్యదర్శి అలజంగి యేసుబాబు, దాగం మల్లికార్జునాచార్యులు, రాయలవరపు దుర్గారావు తదితరులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు, ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ కుమార్, మాజీ ఎంపీటీసీ సీతం లక్ష్మణరావు, కనికళ్ల ప్రసాద్, వేముల రాంబాబు, పెసరగడ్డి త్రిమూర్తులు, కొండపల్లి కేశబాబు, బొద్దాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం గ్రామం నుంచి పామాయిల్ టుబాకో బోర్డు వరకు వెళ్లే కిలోమీటర్ రహదారికి గ్రావెల్ రోడ్ వేసేందుకు ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు హామీ ఇచ్చినట్లు అక్కంపేటకు చెందిన రైతు సూరిబాబు తెలియజేశారు.
రైతులు రైతు కూలీల అభ్యర్థన మేరకు గ్రావెల్ రోడ్ వేసేందుకు ఎంపీ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. ఈ గ్రావెల్ రోడ్ వేయడం కారణంగా 50 గ్రామాల పైబడిన రైతులకు రాకపోకలు అనువుగా ఉంటుందని ఆయన తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పొట్లగట్లగూడెం గ్రామంలోని యూపీ ప్రభుత్వ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డిఆర్ ప్రభాకర్ బదిలీపై వెళ్లిన సందర్భంగా ఆయనకు వీడ్కోలు సభ కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగమౌళి ఆధ్వర్యంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా ప్రభాకర్ ను పొట్లగట్లగూడెం గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ శీలం రామచంద్రరావు, నాయకులు వామిశెట్టి హరిబాబు, చిన్నబ్బులు, పారేపల్లి సత్యనారాయణ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని ఆంధ్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజుల కాలనీ నందు రైతు సేవా సహకార భవనం నందు రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లుగా చీఫ్ మేనేజర్ సి సుగన్రావు తెలియజేశారు. ఈ సదస్సులో జోనల్ ఆఫీసర్ పార్థసారథి, నాబోర్డు జిల్లా అభివృద్ధి అధికారి వెంకటకృష్ణంరాజు గ్రామీణ గిడ్డంగులు, పాడి పరిశ్రమ, ఈము పక్షుల పెంపకం గురించి వివరిస్తానని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ పండ్ల తోటల గురించి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపించదలిచిన ఔత్సాహిక రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. పొలాల మధ్యలో నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు తస్మాత్ జాగ్రత్త. అపరిచిత వ్యక్తులు మీ ఇంటికి వస్తే అప్రమత్తంగా లేకపోతే ఇంతే సంగతులు. మీ ఇల్లు గుళ్ళకాక తప్పదు. సరిగ్గా దొంగలు అటువంటి ఇళ్లనే ఎంపిక చేసుకొని సినీ పక్కీలో దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటన మంగళవారం రాత్రి జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెంలోని శ్రీరామ్ నగర్ నందు పొలాలు వెంచర్స్ మధ్య గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు మాధవీలత నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కోటేశ్వరరావు ఇంటి చిరునామా కోరుతూ 6 గుర్తు తెలియని వ్యక్తులు మాధవీలత ఇంటికి వచ్చారు. ఇంటిలో ఉన్న మాధవీలతని బయటికి వచ్చి చిరునామా చెప్పమని కోరడంతో అలా వచ్చిన వెంటనే ఆమె నోటిని మూసి ఇంటిలోకి ప్రవేశించిన ఆ 4 దొంగలు కత్తులను మెడపై ఉంచి దొంగతనానికి పాల్పడ్డారు. శరీరంపై ఉన్న 30 కాసుల బంగారపు ఆభరణాలను, మాధవీలత కుమార్తె దాచుకున్న 2.5 లక్షల రూపాయల విదేశీ కరెన్సీ నోట్లను తస్కరించారు. ఆ సమయంలో మాధవీలత తల్లి సావిత్రి, ఆమె పిన్ని లక్ష్మి, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. గొంతుపై అందరికీ కత్తిలు పెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న తినుబండారాలను ఆరగించి బెదిరించి టీవీ డీవీడీలను సైతం వారి వెంట తీసుకుపోయారు. సంఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ తుపాకుల రామకృష్ణ, సిఐ మనోజ్ కుమార్, ఎస్ఐ విశ్వం, ఐడి పార్టీ సిబ్బంది, వేలిముద్ర నిపుణులు చేరుకొని బాధితుల నుంచి వివరాలను సేకరించారు. జిల్లా ఎస్పీ ఎం రమేష్ సైతం ఈ చోరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంలో పలు చోట్ల చోరీ శిఖామణులు చేతివాటం చూపిస్తున్నారు. వరుసగా జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు పెను సవాలుగా మారింది. తాజాగా మంగళవారం రాత్రి జరిగిన దొంగతనం పెను సంచలనాన్ని కలిగించింది. దొంగతనం జరిగిన సంఘటనను బాధితురాలు మాధవీలత మాటలలో విందాం. నా పేరు మాధవీలత. నేను గురుకుల పాఠశాలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉప్పలమెట్లో పనిచేస్తూ ఉన్నాను. రాత్రి మా అమ్మ మా పిన్ని మొగలి రేకులు సీరియల్ చూస్తూ ఉన్నారు. నేనేమో పేపర్లు దిద్దుకుంటున్నాను. ఆ సమయంలో బెల్ మోగింది. పిన్ని పిన్ని అన్నట్టు వినపడింది. మొత్తం నేను అన్ని తాళాలు పెట్టేశాను. ఆ సమయంలో నేను బయటకు వచ్చి చూద్దామని చెప్పేసి వస్తూ ఉంటే మా అమ్మ మా పిన్ని ఏమో వద్దు చూడొద్దు, ముందర కిటికీలోంచి చూడు అన్నారు. కిటికీలోంచి చూసి ఎవరు బాబీ అని పిలిస్తే మా అబ్బాయి పేరు బాబీ. పిలుస్తూ ఉంటే వాళ్ళు పలకలేదు. దాంతో ఎవరో ఒక అబ్బాయి కనపడ్డాడు. ఆ అబ్బాయి చక్కగా ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా ఉన్నాడు. చూస్తానికి ఎంతో ప్లీజింగ్ స్మైల్ తోటి మంచి ఫ్యామిలీలోంచి వచ్చిన అబ్బాయి లాగా కనపడ్డాడు. మేడం ఇక్కడ కోట వెంకటేశ్వరరావు గారి ఇల్లు ఎక్కడ అని అడిగాడు. అడిగేటప్పటికి నేను కిటికీలో నుంచే బాబు వెనకాలే ఉంది అంటే, మేడం చీకటిగా ఉంది కనపట్లేదు, కొంచెం ఒక్కసారి వచ్చి ఏమనుకోకుండా డైరెక్షన్ ఇస్తారా మేడం అని అడిగాడు. దాంతో వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారేమో మన ధర్మం కదా అని చెప్పి నేను బయటకు వచ్చి జస్ట్ తలుపు తీశాను. బాబు అటే ఉంది అంటే, మేడం ఎక్కడా అని అబ్బాయి తిరిగి అడిగాడు. నేను ఇదిగో ఇట్లాగే ఉంది అని చెప్పేసి చేయి చూపిస్తూ ఉంటే లోపలనే వెనకపాటుగా ఇద్దరు వచ్చేసేసి ఒకళ్ళేమో నా నోరు నొక్కేశారు, ఒకళ్ళేమో నా పొట్ట నొక్కేశారు. వాళ్ళేమో నన్ను లోపలికి తీసుకొని వచ్చేసారు. ఇంకొక ఇద్దరేమో అమ్మని పిన్నిని తోసుకుంటూ వచ్చేసేసి కత్తిపెట్టి బెదిరించేశారు. మా అమ్మని కత్తిపెట్టి బెదిరించేశారు. మా అమ్మని అయితే అసలు కిందకి అలా తోసేశారు అనమాట. తోసేసి మొత్తం అమ్మ మీద, ఒకడేమో అమ్మ మోకాల మీద కూర్చొని చేస్తూ ఉన్నాడు. ఒత్తేస్తూ ఉంటే ప్లీజ్ మా అమ్మని వదిలేసేయండి, దయచేసి వదిలేసేయండి, మా అమ్మని మీరు వదిలేసేయండి, మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి, మా అమ్మని మాత్రం వదిలేసేయండి, ఆవిడ క్యాన్సర్ పేషెంట్, ఆవిడ నన్ను చూస్తానికి వచ్చింది, మీకు ఏం కావాలంటే తీసుకోండి, నేనేం కాదన్ను అని చెప్పాను. ఇదిగో ఈ మూలే మా అమ్మని ఇలా కూర్చోబెట్టేసి తోసేశారు.
దాంతో మిగతా ముగ్గురు చాలా క్రూరంగా ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రం పోన్లేరా వదిలే అన్నాడు. దాంతో వాళ్ళు వదిలేసి లేచారు. నా మెడలోంచి ఇలా తీసుకొని వెళ్ళిపోయారు, నగలు తీసేసుకున్నారు, అమ్మ మెడ మొత్తాన్ని తీసేసుకున్నారు. మా పిన్నిని కూడా తోసేశారు. మా పిన్ని కూడా ఆవిడ వదిలేసేయండి, మా అక్కని వదిలేయండి అంటూ లేచింది. ఆవిడకి అసలు వెనక్కి నెట్టేశారు. బీరువా ఎక్కడుంది, బీరువా ఎక్కడుంది, చంపేస్తాను అన్నారు. బీరువా తాళాలి అని అన్నారు. నన్ను ఇలా ఈ గోడకి నొక్కి పెట్టేశారు. నొక్కి పెట్టేసి అదిగోనయ్యా అదే బీరువా, మీరు వెళ్ళండి అంటే ఈ లోపల మా అమ్మని పొడి చేస్తాను దీన్ని పొడి చేయండి రా అంటూ వాళ్ళు వచ్చారు. దాంతో నాకు భయం వేసి, బాబు మా అమ్మను వదిలేయండి అయ్యా, మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి అన్న అనేటప్పటికి వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. ఇద్దరు అట్లా వెళ్ళిపోయారు. ఒకళ్ళే మా అమ్మ దగ్గర ఉన్నారు, ఒకళ్ళే నా దగ్గర ఉన్నారు. మొత్తం బీరువా మొత్తాన్ని లూటీ చేసేసారు, బంగారం మొత్తం లూటీ చేసేసారు. మా ముగ్గురిని లోపలికి తోసేసి వెళుతూ మరి ఏం చేశారో మాకు తెలియదు, కానీ ఇంచుమించుకు ఒక 5 నిమిషాలకు పైనే ఉన్నారు. ఇంట్లో అటు ఇటు తిరిగారు. మాతో ఏం చెప్పారంటే, కోటా వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఆ ముసలమ్మని మర్డర్ చేసేసాము, వాళ్ళిద్దరిని కట్టేసాము, మేము మొత్తం 40 మంది వచ్చాము అని చెప్పి అన్నారు. వెళుతూ ఎల్సీడీ టీవీని DVD ప్లేయర్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఈ దొంగతనాల గురించి ప్రత్యేక టీమ్స్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా జంగారెడ్డిగూడెం DSP తుపాకుల రామకృష్ణ తెలియజేశారు. DSP మాట్లాడుతున్నానండి. గత రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో జంగారెడ్డిగూడెంలో అవుట్స్కట్స్లో పిరమిడ్ నగర్ అనే కాలనీలో ఈ మాధవీలత గారు అనే ఆవిడ, అంటే ఇక్కడ వైస్ ప్రిన్సిపల్గా గురుకుల సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్నట్టుగా గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడ 2 నెలల క్రితం ఈ ఇంట్లోకి ఆమె గృహప్రవేశం చేసుకున్నట్లుగాను, రాత్రి 9 గంటల ప్రాంతంలో కాలింగ్ బెల్ నొక్కితే బయటికి వెళ్ళి కిటికీలో కూడా చూసి ఎవరు కావాలంటే పక్కన వెంకట్రావు గారి ఇల్లు కావాలా అని చెప్పడంతో, అదేనన్నా కూడా ఆమెకి కాదు మీరు చూపించండి ఇక్కడ కనబడట్లేదు అన్నందువల్ల ఈమె బయటికి వెళ్ళి ఆ ఇల్లేని బాబు అని చెప్పడంతో పక్కన ఆ ఇద్దరు బయటే ఉన్నారు, ఇంకా 4 లోపలికి వచ్చి ఉన్నట్లుగా ఆమెని లోపలికి తోసుకొని వచ్చి కత్తి చూపించి బెదిరించి ఏం మాట్లాడొద్దు అని చెప్పి బీరువా దగ్గరికి తీసుకెళ్ళి బీరువాలో ఉన్న సుమారు 2.5 లక్ష లండన్లో వాళ్ళ బంధువులు తరపున కానీ ఆమె కలెక్షన్ చేసిన డబ్బులు కానీ ఫారిన్ కరెన్సీ మొత్తం 2.5 లక్ష ఫారిన్ కరెన్సీ, మరియు అది కాకుండా వీళ్ళ ముగ్గురు ఒంటి మీద పిన్ని ఆమె వాళ్ళ పిన్ని వాళ్ళ మదర్ మొత్తం 38 కాసులు బంగారం, ఇంకా వెళ్తూ కూడా ఎల్సీడీ టీవీని పట్టుకొని వెళ్ళినట్టు DVD ప్లేయరు పట్టుకెళ్ళినట్లుగా చెప్పడం జరిగిందండి. మేము ఈరోజు దీనికి ప్రత్యేక నిఘాతో ఒక ఫామ్ చేశాను. క్లూస్ టీము, ఈ డాగ్ స్క్వాడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత త్వరలో ఈ డిటెక్ట్ చేస్తాను. జంగారెడ్డిగూడెంలోని త్రివేణి కళాశాల అప్రోచ్ రోడ్డు నుంచి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే మట్టి రహదారిని పునర్నిర్మించాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. తమ రహదారి పునర్నిర్మాణానికి తామంతా కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సిటీ న్యూస్తో తెలియజేశారు. గోతులతో రహదారి దర్శనమిస్తుందని, వర్షపు నీరు నిల్వ ఉండటంతో దుర్వాసనతో పాటు దోమలు, క్రిమి కీటకాలు బాధతో తామంతా రోగాల బారిన పడుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి కాస్త ఎత్తుపల్లాలుగా ఉండడం, డ్రైనేజీలు చిన్నవిగా నిర్మించడంతో పాటు నివాస భవనాలు ఎత్తు ప్రదేశాలలో నిర్మించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లుగా ప్రయాణికులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా తమ కంట్రిబ్యూషన్ స్వాగతించి రహదారిని నిర్మించడానికి నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది ముందుకు రావాలని ఆ రహదారి నివాసితులు సిటీ న్యూస్తో కోరుతున్నారు. మా ఇల్లు 19వ వార్డులో ఉంది. ఈ రోడ్డు అంతా చాలా అధ్వాన్నంగా, ఎక్కడ వర్షపు నీరు ఎప్పుడు కురిసిన నీరు అక్కడే నిలువండిపోతుంది. నిలువండిపోయి గొయ్యలే ఏర్పడుతుంది. మోడల్ 2 వీలర్స్ కానీ కార్లు కానీ ఏమన్నా వెళ్ళటానికి అసౌకర్యంగా ఉంది. కాబట్టి డ్రైన్ సిస్టమ్ కూడా లేదు. ఇంత క్రితం ఎన్ని వార్డు మెంబర్కి, ఇతర పంచాయతీ వారికి ఎన్ని విన్నపాలు చేసుకున్నా పేపర్ ద్వారా కానీ ఎమ్మెల్యే గారికి ఏమీ యాక్షన్ లేదు. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ సిటీ కేబుల్ ద్వారా మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. క్లీనింగ్ కూడా డైలీ క్లీనింగ్ చేసే వర్కర్స్ పక్క బజార్ వరకు వస్తున్నారు, మా వరకు రావట్లేదు. మరి మేమేం పన్నులు కట్టట్లేదో, ఏ పంచాయతీల్లో మేము మెంబర్లుగామో లేకపోతే భారతదేశ పౌరులం కాదో మాకు అర్థం కావట్లేదు. పంచాయతీలో ఉంటున్నామో లేదో మాకు అర్థం అవ్వట్లేదు. దోమల బాధ ఎక్కువగా ఉంది. ఈ దోమల బాధ గురించైనా ఈ రోడ్లు, ఈ డ్రైన్లు కొద్దిగా రోడ్లు డ్రైన్లు మీద ఇంట్రెస్ట్ చేసి కొద్దిగా మాకు దోమల బాధ తగ్గిస్తారనే ఉద్దేశంతో మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. మేము కంట్రిబ్యూట్ చేసి రోడ్డు వేస్తానన్నా మేము కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.
కాబట్టి మా రోడ్డు గురించి కొంత శ్రద్ధ వహించి రోడ్డు వేయిస్తారని మీకు తెలియజేయడం. జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం నందు రెవెన్యూ సమస్యలపై ఆర్డీఓ సత్యనారాయణ అధ్యక్షతన డివిజన్ స్థాయిలో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్లోని అన్ని మండలాల నుంచి రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. మీ సేవ, జిల్లాలో సీఎం టూర్, కౌలు రుణ అర్హత కార్డుల మంజూరు, రేషన్ కార్డు ట్రాన్స్ఫర్స్ వంటి వాటిపై ఆర్డీఓ సత్యనారాయణ ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఒక గ్రామానికి మీరు విఆర్ఓ గారు, రెవెన్యూ ఆఫీసర్ గారు మీరే కాబట్టి యూ హ్యావ్ టు హోల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దిస్ అప్డేషన్ ఆఫ్ ది బూత్ లెవెల్ వాటర్ లిస్ట్. దానికి సంబంధించి నిన్నటితో మనకి గడువు ముగిసిపోయింది. అందరికీ కూడా ఇంకా ఎవరు అయినా డోర్ టు డోర్ వెరిఫికేషన్ కాదు గ్రామం ఉందో చెప్పండి నాకు. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మీది అయిపోయిందండి కలర్ గారు, మీదండి సార్ అయిపోయిందా? సో అందరూ విఆర్ఓస్ మీ బూత్ లెవెల్ ఆఫీస్ తోటి డోర్ టు డోర్ ఎంక్వైరీ అయిపోయిందండి పక్కాగా, రైట్. తర్వాత ఈ ఫారం 6, 7, 8, 8 ఇయర్స్ సంబంధించి మనకి హ్యాపీ ఏంటంటే లాస్ట్ టైం మనం అప్డేట్ చేసాను కాబట్టి హ్యాపీ. ఒక గోపాలపురంకి మన ప్రాబ్లమ్స్ తప్పించి మనం జంగారెడ్డిగూడెం తప్పించి ఇంకెక్కడ మనకు ప్రాబ్లం లేదు. జంగారెడ్డిగూడెంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఈ నెల 5వ తేదీ ఆదివారం 200 రూపాయలకే 13 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వాసవి క్లబ్ అధ్యక్షులు కాటెపల్లి రుద్రయ్య తెలియజేశారు. 2, 3 తేదీలలో వాసవి క్లబ్ సభ్యుల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం రామ మందిరం నందు దేవులపల్లి పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం నందు మనగుడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తోట రామకృష్ణ, కర్పూరం నాగరాజు తెలియజేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పలువురికి నేత్ర వైద్యులు వైద్య పరీక్షలను చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దోరేపల్లి సత్యరాజు కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మరికొంతమంది శస్త్రచికిత్సలకు తరలించారు. అధిక శాతంలో వృద్ధులు నేత్ర వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు.